నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసాక రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో వీడియో ఎవరు రిక్వెస్ట్ చేశారంటే శామ్ వైటీ నుంచి అన్నమాట. సో అతను గేమింగ్ పీసీ బిల్డ్ చేసుకోవాలి, లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవాలనేసి అయితే నన్ను లాస్ట్ వీక్ నుంచి కూడా చాలా రిక్వెస్ట్ అడుగుతుండు. అండ్ ఇవాళ స్పెషల్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాడే బై, ఇవాళ బర్త్డే అనమాట. సో బర్త్డే అండ్ నిన్న సండే కూడా అడిగినమాట, అరే 12,500 లేకపోతే ఇంటర్లో మంచిది ఉంటే చూడరా అనేసి అన్నాడు. సో అతని కోసం ఈ పీసీబీలో అన్నమాట. అండ్ వన్స్ అగైన్ శ్యామ్ వైటీ కోసం హ్యాపీ బర్త్డే కూడా చెప్పేద్దాం. సో బై వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్ ఏది తీసుకున్నా అంటే హై ఎండ్ తీసుకున్నా, ఇంటెల్ i5-12600K అనమాట. సో కే కాబట్టి దీంట్లో మీకు ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే లేకపోతే గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ బేస్ స్పీడ్స్ అవి తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ప్రాసెస్ ప్రైస్ చూసుకుంటే అమెజాన్ ప్రైస్ 27,879 రూపీస్ అండ్ 28,000 పెట్టుకుంటాం రౌండ్ ఫిగర్. అండ్ ఒకవేళ ఇట్లా కూపన్స్ అప్లై చేస్తే 500 రూపీస్ కూపన్ అప్లై అనేసి ఒక ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో బై ఫస్ట్ ప్రాసెసర్ యొక్క స్పెక్స్ చెక్ చేసుకుందాం. సో ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతే 12,600K ఇదే ఇయర్లో లాంచ్ అయింది. సారీ 2021లో లాంచ్ అయింది. Q4 2021 అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్లో లాంచ్ అయింది అనుకోవచ్చు, 2021 ఎండింగ్లో. అండ్ 10nm, సో 10nm ఆర్కిటెక్చర్ తయారు చేసి ఇక్కడ 7 ఉంది కానీ ఆ 10nm. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బెనిఫిట్ ఏది వస్తుందంటే పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియన్సీ కోర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో 12,400 12,500 ఏంటంటే మీకు ఎఫిషియన్సీ కోర్స్ రాకపోతుండే, దీంట్లో ఏంటంటే ఎఫిషియన్సీ కోర్స్ వస్తున్నాయి, అవి కూడా 4 వస్తున్నాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే పర్ఫార్మెన్స్ కోర్స్ చూసుకుందాం. 6 పర్ఫార్మెన్స్ కోర్స్ వస్తున్నాయి అండ్ 4 ఎఫిషియన్సీ కోర్స్ వస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ మీకు హైపర్ థ్రెడింగ్ యాడ్ అయిపోతుంది. సో హైపర్ థ్రెడింగ్ 6 కోర్స్ కాబట్టి మీకు థ్రెడ్స్ అవన్నీ కలుపుకుంటే 12 థ్రెడ్స్ అయితేనే, దానికి ఈ కోర్సు కూడా ఇంకొక కోర్స్ వచ్చేస్తే మొత్తం 16 టోటల్ థ్రెడ్స్ వస్తున్నాయి అనమాట. సో 16 థ్రెడ్స్ వస్తున్నాయి, 10 కోర్స్ 16 థ్రెడ్స్ అనమాట. ఇక్కడ బేస్ స్పీడ్స్ గమనించుకోవాలి గైస్. ముందు చెప్తున్నా, పర్ఫార్మెన్స్ కోర్ యొక్క బేస్ చూసుకుంటే 3.7 GHz ఉంది, 4.90 GHz దాకా బూస్ట్ అవుతుంది. ఎఫిషియన్సీ కోర్స్ చూసుకుంటే 2.8 GHz బేస్ అండ్ 3.60 GHz దాకా బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్ ఐ థింక్ క్యాచ్ ఫైల్ అయితే చూసుకుంటే 20 MB ఉంది ఇక్కడ. అండ్ ఎల్టీ క్యాచ్ వచ్చేసరికి అయితే 2.5 MB క్యాచ్ ఫైల్ ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 30 MB క్యాచ్ ఫైల్స్ వస్తాయి. అండ్ బేస్ చూసుకుంటే 125 వాట్స్ ఉంది, మ్యాక్స్ టర్బో బూస్ట్ చూసుకుంటే 150 వాట్స్ దాకా టర్బో బూస్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత ర్యామ్ స్పీడ్స్ చూసుకుంటే 3200 MHz DDR4 అండ్ 1400 MHz DDR5 అనమాట. సో మనం DDR5 జోలికి వెళ్తలేము. అరే అన్న నువ్వు DDR5 ఎందుకు వెళ్తలేవు అంటే సింపుల్గా చెప్తున్నా, DDR4 కంటే DDR5 ర్యామ్ కాస్ట్ ఎక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే మదర్ బోర్డు కావాలి. సో మదర్ బోర్డు ర్యామ్కి మీకు 50,000 గ్రాఫిక్ కార్డ్ వచ్చేస్తుంది. అంత అంత ఇబ్బంది ఉందన్నమాట ఇప్పుడు మార్కెట్లో. సో ప్రస్తుతానికి అయితే DDR4 ర్యామ్, DDR4 మదర్ బోర్డుతో వెళ్తున్నాం ఈ బిల్డ్లో. అండ్ గ్రాఫిక్స్ చూసుకుంటే ఇంటెల్ UHD 770 గ్రాఫిక్స్ వస్తుంది, పర్వాలేదు, డీసెంట్గా ఉంది. కొన్ని గేమ్స్ అయితే 30-40 FPS నడిచిపోతున్నాయి. గాడ్ ఆఫ్ వార్ నడిచిపోతుంది 30-40 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. డైరెక్ట్X 12 సపోర్ట్ ఉంది, ఓపెన్ GL 4.5 సపోర్ట్ ఉంది అండ్ 4 డిస్ప్లే పోర్ట్స్ సపోర్ట్ ఉన్నాయి అనమాట. అండ్ మీకు ఆబ్వియస్గా మిగతా వర్చువలైజేషన్, SSXE 4.2 AX సపోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు, హై ఎండ్ కాబట్టి. అండ్ కే వేరియంట్ కాబట్టి మీరు కొన్ని ఓవర్ క్లాకింగ్స్ చేసుకోవచ్చు అనమాట. సో కే అనేది దానికోసమే అనమాట, ఓవర్ క్లాకింగ్ కోసం అనేసి. మీరు అనుకుంటారు విత్ వారంటీ విత్ ఫ్యాన్. కొన్నిసార్లు నేను చూసిన కాడికైతే, కొన్ని అన్బాక్సింగ్ చూసిన కాడికైతే CPU కూలర్ రాలే. సో అందుకోసం నేను ఏం చేసిన అంటే సిల్వర్ స్టోన్ ఐడియా ఉంటాయి, ఇట్లా చూసుకోవచ్చు, మంచి ట్రస్టెడ్ బ్రాండ్ వాళ్ళది. బేసిక్ అనమాట ఏమంటే RGBది ఫిక్స్డ్ లైట్స్ ఉంటాయి. సో వాళ్ళది కూలర్ తీసుకున్నాం, 2000 రూపీస్. బేసిక్గా కూలింగ్ బాగానే ఇస్తుంది నా ఒపీనియన్లో. పోయి మావాడు జర లిక్విడ్ కూలింగ్ లేకపోతే రేడియేటర్ అది అంటాడు. సో ఇది వాని ఇష్టము కూలింగ్ కార్డ్ అయితే. నేను అది రికమెండ్ చేసేది ఎవరికైనా సరే కూడా బేసిక్ ఎయిర్ కూలర్ సరిపోతుంది, 2000కి వచ్చేస్తుంది, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోయి మదర్ బోర్డ్. సో మదర్ బోర్డ్ చూసుకుంటే గిగాబైట్ నుంచి చూసుకున్న B6
60 ROS మాస్టర్ అన్నమాట, DDR4 వేరియంట్. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మదర్ బోర్డే 33,100 ఉంది, అంటే ₹8 అక్కడ పక్కకు పెట్టేసండి. 33,000 మదర్ బోర్డ్ అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఏఐఓ కూలింగ్ మస్ట్ హ్యావ్ LGS 1700 బ్రాకెట్ కూడా వస్తుంది అన్నమాట. సో 1700 బ్రాకెట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మదర్ బోర్డ్ గురించి చూసుకుందాం. ఇక్కడ 4 ర్యామ్ స్లాట్లు ఉన్నాయి గైస్, 4 ర్యామ్ స్లాట్లు గైస్ చూసుకోండి. ముందే చెప్తున్నా, 4 ర్యామ్ స్లాట్లు. ఇక్కడ పవర్ కనెక్టర్ వస్తుంది, అండ్ ఇక్కడ కూడా ఇంకొక పవర్ కనెక్టర్ కూడా వస్తుంది. అండ్ విఆర్ఎంస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మంచి హీట్ సింక్ అయితే పెట్టారు వాళ్ళు. మావాడు నిన్న ఏమంటారు వాట్సాప్లో కన్వర్స్ చేసినప్పుడు కూడా డిఆర్ఎంస్ అయితే నాకు మంచిగా ఉండాలి, మంచి జూడు అనేసి అన్నాడు. సో అందుకోసం డిఆర్ఎం కూడా ఇక్కడ పెట్టేసాను అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ M.2 వస్తుంది విత్ హీట్ సింక్ అన్నమాట. పైన కవర్ ఉంది, హీట్ సింక్ కవర్. కింద గ్రాఫిక్ కార్డ్కి ప్రొటెక్షన్ వస్తుంది అన్నమాట. సో మెటల్ ప్రొటెక్షన్. కింద మీకు అడిషనల్గా 2 గ్రాఫిక్ కార్డులు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వైట్ బాక్స్ కూడా ఉందన్న. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేరే M.2s పెట్టుకోవచ్చు. అండ్ PCI లెన్స్లో PCI X1 కాదు, ఇక్కడ X16 ఉంది. దీనిలో మీరు క్యాప్చర్ కార్డ్, ల్యాండ్ కార్డ్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, సపరేట్గా ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీకు CPU లేకపోతే ఏమంటారు కేస్ ఫ్యాన్స్ అంటారు కదా, సో కేస్ ఫ్యాన్ హెడర్స్ కింద ఉన్నాయి, USB పోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ SATA పోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే Wi-Fi 6 వస్తుంది అన్నమాట, AX. సో 2 యాంటీనాలు వస్తున్నాయి, 4 USB పోర్ట్లు వస్తున్నాయి, HDMI పోర్ట్స్, అండ్ రియర్ USB 2.0 Gen 2 పోర్ట్స్ వస్తున్నాయి, Type-C పోర్ట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ అడ్వాన్స్ థర్మల్ డిజైన్ అన్నమాట, పైన థర్మల్ డిజైన్ ఇది. అండ్ M.2 స్టోరేజెస్ ఇదంతా కూడా 2 స్టోరేజ్లు వస్తున్నాయి, అండ్ ఆడియో యాంప్లిఫైర్ కూడా వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మిగతా అన్ని కూడా కరెక్ట్ ఉన్నాయి. అండ్ ఏంటంటే ఇక్కడ ఈథర్నెట్ పోర్ట్స్ కూడా వస్తాయి. సో ఇదంతా అయిపోయింది. తర్వాత ఈ ర్యామ్ ఏది తీసుకోవాలి. సో ర్యామ్ చూసుకుంటే పోయి కోర్సర్ వెంజన్స్ ఉంది, LPX అనమాట, 3200 MHz ర్యామ్ బేసిక్ది సరిపోతుంది. మావాడు గేమింగ్ అంటుండు కాబట్టి ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ర్యామ్ చూపిస్తాను, 4 ర్యామ్ స్లాట్ ఉన్నాయి. సరే ప్రస్తుతానికి కొందరికి చాలామంది రికమెండ్ చేస్తుందంటే ఏమంటే H610 కానీ లేకపోతే A320 కానీ మదర్ బోర్డ్స్లో బడ్జెట్ దాంట్లో రికమెండ్ ఏం చేస్తారంటే ఫస్ట్ సింగిల్ స్టిక్ తీసుకొని తర్వాత 32 GBకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మోడల్ అయితేనేమో 2 స్టిక్లు తీసుకున్నా సరే 8 GB తీసుకున్నా సరే ఫ్యూచర్లో ఇంకొక 2 8 GB తీసుకున్నా 32 GB దాకా నార్మల్గా సరిపోతుంది. ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవడానికి 2 ర్యామ్ స్టిక్స్ ఎక్కువనే ఉన్నాయి. సో అక్కడ సరిపోతుంది. ప్రస్తుతానికి అది సింగిల్ స్టిక్ రికమెండ్ వాడుతున్నాం ఈ PC బిల్డ్కి. నెక్స్ట్ చూసుకుంటే క్రూషల్ది తీసుకున్న పోయి కాస్ట్ తక్కువ ఉంది అనేసి తీసుకున్న. క్రూషల్ది 250 GB అనమాట. సో నేనైతే ముందే చెప్తున్నా, M.2 SSDలా OS ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ వేసుకోండి అనేసి. నేను 120 GB యూజ్ చేస్తున్నా SSD, దాంట్లో స్టిల్ ఇంకా 40 to 60 GB ఇంకా స్టోరేజ్ ఫ్రీగానే ఉంది. అన్ని అప్లికేషన్స్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ 2-3 ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఫోటోషాప్లు అవన్నీ అనుకుంటా కూడా వేసుకున్నా సరే కూడా నాకు 40 to 60 50 GB ఉంది అనుకోండి, 50 GB ఇంకా అడిషనల్గా అట్లనే ఉంది, 50 GB ఖాళీగా ఉందని. నెక్స్ట్ చూసుకుంటే పోయి హార్డ్ డిస్క్ అనమాట. సో ఇక్కడ మీ గేమ్స్ కానీ లేకపోతే స్టీమ్, ఎపిక్, లాంచర్స్, పర్సనల్ ఫైల్స్, డేటా, వీడియోస్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకోమనేసి రికమెండ్ చేస్తాను. అండ్ ఫైనల్గా చూసుకుంటే పోయి గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే గిగాబైట్ GeForce RTX 3070. మీరు అనుకోవచ్చు నా 3070 92,300 అమెజాన్ ప్రైజ్ అని అనొచ్చు, కానీ మోడైతే 3080 మీద ఉండే. నేను 3070కి డౌన్ అయినా, నాకు 3080 దొరకలేపోయి. సో 3080 మోడు తర్వాత బెంగళూరులో పోయి కొంటా అన్నాడు. సో నేనైతే 3070 రికమెండ్ చేస్తున్నాను. వన్కన్నా సరే కూడా 3070 ఇనఫ్, 8 GB వేరియంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే 92,300 రూపీస్. మేబీ ఇంకా తగ్గుతాయి ఇట్లా నెక్స్ట్ మంత్ లోపల 87 లేకపోతే 89కి తగ్గచ్చు ప్రైస్ నెక్స్ట్ మంత్, లేకపోతే ఏప్రిల్ మే లోపల 87-89 మధ్యలో రావచ్చు అన్నమాట. 3070 గ్రాఫిక్ కార్డు, 8 GB వేరియంట్ అండ్ రివిజన్ 2.0 అనమాట. సో దానికోసం ఇక్కడ నేను మళ్ళీ nvidia వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపిస్తున్నాయి. ఇక్కడ 3070 Ti ఉంది అండ్ 3070 కూడా ఉంది. 2 మోడల్స్ ఉన్నాయి, 8 GB, రెండు కూడా సేమే ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏడు వస్తుంది అంటే క్యూడా కోర్స్ కాడ వస్తుంది. క్యూడా కోర్స్ కాడ మీకు ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. ఐ థింక్ ఒక 400-500 డిఫరెన్స్, ఒక 200-300 డిఫరెన్స్ వస్తుంది.
స్లైట్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట బేస్ ఫ్రీక్వెన్సీ మీద అండ్ బూస్ట్ క్లాక్ స్పీడ్స్ మీద. ఎక్కువ అనుకోవచ్చు 10-15% డిఫరెన్స్ అనుకోవచ్చు. పెద్దగా నాకైతే 3070 Tiకి పెద్ద ఫరకేం పడలేదు. నెక్స్ట్ కిందకి వెళ్తే వాళ్ళు ఇక్కడ పవర్ సప్లైస్ గురించి పెట్టారన్నమాట. సో పవర్ సప్లై చూసుకుంటే ఇక్కడ 650 వాట్స్ ఉంది రికమెండెడ్ ఈ గ్రాఫిక్ కార్డ్తో పాటు కంపల్సరీ 650 వాట్స్ పవర్ సప్లై ఉండాలనేసి. అదే 3070 Tiకి ఏమో 750 వాట్స్ పవర్ సప్లై ఉందన్నమాట 3070 Ti. నేను ఇక్కడ పవర్ సప్లై తీసుకుంది ఏంటంటే కూలర్ మాస్టర్ది పవర్ సప్లై తీసుకున్న 750 వాట్స్. అరే ఆగన్నా, ఇక్కడ 3070 Ti అండ్ 3070 ఉన్నాయి, రెండు పక్క పక్కకు ఉన్నాయి. ఫస్ట్ 3070 ఉంది కదా, Ti ఉంది కదా. సో 3070 Tiది 750 వాట్స్ ఎందుకు తీసుకున్నావు, 3070 తీసుకోవచ్చు కదా 650 వాట్స్ అని మీరు అనొచ్చు. రీజన్ ఏంటంటే నేను ముందే చెప్తున్నా కదా, మనం మార్కెట్కి పోయినప్పుడు మన దగ్గర మనకు 3070 అవైలబుల్ ఉంటుందా లేకపోతే 3070 Ti అవైలబుల్ ఉంటుందా అనేసి మనం కన్ఫర్మ్ చేసుకోలేం. ఆన్లైన్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే కార్డులో యాడ్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్లో వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్ అదేనా అనేసి మనకి యాక్యురేట్గా ఉండలేం. అదొకటి రీజన్ అనమాట. సో బేసిక్గా 750 వాట్స్ అయితే మస్తు అయిపోతాయి మా వానికి అనేసి అయితే నా అడ్వైస్. సో ఇవన్నీ కలుపుకొని పోయి క్యాబినెట్, సో అన్ని కలుపుకుంటే అండ్ ఈ స్పోర్ట్స్ క్యాబినెట్ బేసిక్ వాడైతే కథలు పడతాడు ఈ క్యాబినెట్ యూజ్ చేసిన అంటే పోయి ముందే చెప్తున్నా. అరే శ్యామ్ బయటి ముందే చెప్తున్నా పోయి ఇదైతే బేసిక్ అనమాట, అందరికి రికమెండ్ చేస్తున్నా, నీకు అన్నట్టు కాదు. అండ్ ఇక్కడ రియర్ ఫ్యాన్ ప్రీ ఇన్స్టాల్ బ్లాక్ అని వస్తుంది. సో బ్లాక్ కలర్ది ప్రీ ఇన్స్టాల్ ఒక కూలింగ్ ఫ్యాన్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఫ్రంట్లో ఏం వెంటిలేషన్ ఏమి ఉండదు. ఐ థింక్ పైనుంచి మీరు ఏఎస్ ఉండే ఇట్లా పైనుంచి గాలి వస్తుంది, కింద నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. సో కింద మీరు పవర్ సప్లై పెట్టుకుంటారు, ఇక్కడ గ్రాఫిక్ కార్డు స్లాట్స్, ఇక్కడ మదర్ బోర్డ్ ఏఐఓ, ఇక్కడ ఫ్యాను. ఇక్కడ చూసుకుంటే బాగానే ఉంది. హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి ఐ థింక్ వేరే ఇలాంటి సైడ్లో పెట్టుకోవాల్సిందే. సో క్యాబినెట్ ప్రైస్ చూసుకుంటే 3000 రూపీస్ ఉంది, పెద్దగా ఏం లేదు. అండ్ గైస్ ఈ పీసీ బిల్ అంతా కూడా నేను క్యాల్కులేట్ చేసిన, ఇక్కడ చూసుకుంటే 1,75,620 రూపీస్ అవుతుంది. మా వాడైతే నిజంగా చెప్తున్నా 1 వీక్ అయింది 2,50,000 బడ్జెట్ పెట్టుకొని తిరుగుతుండు. నేను దానికి 1,75,000 బడ్జెట్తో రౌండ్ ఫిగర్ వేసిన. అమెజాన్ ప్రైస్ గైస్, ఇది అమెజాన్ ప్రైస్. మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి లోకల్గా మాట్లాడి లోకల్గా పైసా తగ్గానా అని బార్గెన్ చేసుకున్నా కూడా ఆఫ్లైన్ మార్కెట్లో మీకు ఇంకా 5,000 కానీ లేకపోతే 10,000 కానీ డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ 10,000లో మీరు మానిటర్ తీసుకోవచ్చు, లేకపోతే వేరే వేరే యాక్సెసరీస్ ఉంటాయి కదా అది కూడా తీసుకోవచ్చు. సో ఇది నా పీసీ బిల్ అన్నమాట. మా ఫ్రెండ్ గారి కోసం శామ్ అని పిలుస్తాం. అండ్ శామ్ వైట్ అతను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో స్టార్టింగ్ చేస్తూ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నా అన్నాడు. సో అతని కోసం ఈ గేమింగ్ పీసీ బిల్డ్ అనమాట, ఇంటెల్ i5 12600K పీసీ బిల్డ్. సో భయ్ మీరు అందరు ఏమనుకుంటారు ఈ పీసీ బిల్డ్ గురించి, బాగుందా లేదా అనేసి. మీరు అనొచ్చు అన్న ఈ పీసీ బిల్డ్ సరిపోతుంది అంటే, ఎస్ ఇది సరిపోతుంది గేమింగ్కి, ఎడిటింగ్కి, లైవ్ స్ట్రీమ్స్కి అండ్ మీరు వర్క్ సెషన్ కూడా సరిపోతుంది. అంటే ఎడిటింగ్, యానిమేషన్స్, విఎఫ్ఎక్స్కి కూడా ఇది స్లైడ్గా సరిపోతుంది. సో భయ్ మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.